ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా ఊంజల సేవ. ప్రసన్న వెంకటేశ్వరుడు, కర్యమాణిక స్వామి విశేష దర్శనం. నెల్లూరులో వైభవంగా తల్పగిరి రంగనాథుని దవనోత్సవం. స్వామివారికి సింహపురి వాసుల మంగళ నీరాజనం. నంద్యాల శ్రీ గౌరీ కేదారనాథ్ ఆలయంలో మండలాభిషేకం. ఆది దంపతులకు విశేష అభిషేకం, హోమాలు. సంస్కృత వికాసానికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎనలేని కృషి. తిరుపతిలో ముగిసిన అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, నగిరిలోని శ్రీ కర్యమాణిక్య స్వామి దేవాలయాలలో ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయకుంట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కాంతులీనుతుంటుంది. ఈ క్రమంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పసిడి కాంతుల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్యాలంకరణ చేసి ఊరేగింపుగా ఊంజల్ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాల నడుమ ఊంజల్ సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవాలను తిరుచిపై సుందరంగా కొలువుదీర్చి అప్పలాయగుంటలో గ్రామోత్సవం జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఇక చిత్తూరు జిల్లా నగరిలో నెలవైన శ్రీ కర్యమాణిక్య స్వామివారి దేవాలయంలో ఊంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ ఆలయంలో స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువుతీర్చారు. వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవను కమనీయంగా జరిపి హారతులు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువుతీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
సింహపురి క్షేత్రాధీశుడు భక్తుల కల్పతరువు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారు ధవనోత్సవంలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. నెల్లూరులో ప్రసిద్ధ దేవాలయంగా భాసిల్లుతున్న తల్పగిరి రంగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజున ధవనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథునికి విశేష అలంకరణ చేసి పల్లకిపై కొలువు తీర్చారు. భక్తులు జై రంగనాథ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ధవనోత్సవం జరిపారు. నంద్యాల జిల్లా రైతు నగరం గ్రామంలో కొలువైన శ్రీ గౌరీ కేదారనాథులో మండలాభిషేకం ఘనంగా జరిగింది. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి మండలం రోజులు పూర్తి కావడంతో అభిషేకాలు హోమాలను నిర్వహించారు. అర్చకులు శ్రీ కేదారనాథ మరకత శివలింగానికి గౌరీదేవికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ. అనంతరం ఆది దంపతులకు చూడ చక్కటి అలంకరణతో పూజలు జరిపి నైవేద్యము మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 9వ తేదీన ఉగాది ఆస్థానం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన పరదాల మణి అలియాస్ సుబ్రహ్మణ్యం స్వామివారికి 3 పరదాలు 2 కురాళాలను సిద్ధం చేశారు. ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆణివార ఆస్థానం ఉగాది ఆస్థానం సందర్భంగా కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పరదాల మణి గత 26 సంవత్సరాలుగా స్వామివారికి పరదాలు కురాళాలను సమర్పిస్తూ తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కోయిలాళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఈ పరదాలు కురాళాలను అధికారులకు అందజేయనున్నారు. ఈ పరదాలను గర్భాలయంలోని బంగారు వాకిలి, రాములవారి మేడ, కులశేఖరపడి ప్రాంగణాలలో అలంకరిస్తారు. అలాగే శ్రీవారి గర్భాలయం, శయన మండపాలలో కురాళాలను అలంకరిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తుడు సుబ్రహ్మణ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఆ శ్రీనివాసుని చెంత పుట్టి పెరిగి ఆ దేవదేవుడి సేవ చేసే భాగ్యం నాకు కలగడం పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను. గత 26 సంవత్సరాలుగా స్వామికి ఈ సేవ చేసే భాగ్యం ఆ దేవదేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తూ సంవత్సరంలో 4 సార్లు ఆ దేవదేవుడికి గుడి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. కోయిలాళ్వారి తిరుమంజనం, ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవము, వైకుంఠ ఏకాదశి. ఈ గొప్ప పర్వదినాల్లో ఆ దేవదేవుడికి గుడి శుద్ధి కార్యక్రమం పవిత్రమైన గంగా జలాలతో, సుగంధ ద్రవ్యాలతో, పచ్చకర్పూరము లేపనలతో ఆ గర్భాలయం అంతా గుడి అధికారులతో పరమ పవిత్రంగా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి అనంతరము నూతన పరదాను సమర్పించే భాగ్యం నాకు ఇవ్వడం ఎన్నో జన్మల పుణ్యఫలముగా భావిస్తున్నాను. ఈసారి ఆ దేవదేవుడు ఈ భూమి మీద తన పాదాలు మోపిన రోజు కాబట్టి యుగం ఆరంభమైంది. ఆ యుగం ఆరంభముకు పూర్ణకుంభము స్వాగతము, పద్మము, శంకు, చక్రాలు, గజవాహనము, ఇలా మామిడి పిందెలు, కోయిల ఆ దేవదేవుడు గర్భాలయానికి గొప్ప వరముతో ఈసారి బంగారు లేసులతో తయారు చేశాను. సుప్రభాతం సేవలో ఉపయోగించే బంగారు వాకిలో పరదా 1, 2 ఏకాంతి సేవలో ఉపయోగించే రాములవారి మేడ పరదా 1, 3 ధూపదీప నైవేద్యము, గుడి స్వామికి గర్భాలయము అభిషేకము, ఆ దేవదేవుడు ఉపయోగించే కులశేఖరపడి పరదా 1, 2 కురాలాలు, గర్భగృహ కురాలము, శయన మండపము కురాలము. ఇలా స్వామికి ప్రతి ఏటా 4 సార్లు కోయిలాళ్వారి తిరుమంజనం చేసేటప్పుడు ఈ నూతన పరదాలు 3, 2 కురాలాలు స్వామి కాలబట్టన సమర్పించి స్వామి పుష్కరంలో స్నానం చేసి 4 మాడల్లో ప్రత్యక్షం చేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడికి సమర్పిస్తాను.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇలాంటి భాగ్యం నాకు ఇవ్వడము నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా నేను భావిస్తున్నాను. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవర. అనంతరం వర్ణమయ పూలమాలలు, ఆభరణాలతో అలంకరణ చేసి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యము, హారతి సమర్పించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరంలో కొలువైన శ్రీ అంకాళమ్మ తల్లి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి శ్రీ అంకాళమ్మకు ప్రత్యేక అర్చనలు, అలంకారాలు జరిపి హారతులు అందజేశారు. ఆ తర్వాత ధ్వజస్తంభానికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి యంత్ర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠను బాజా భజంత్రీల నడుమ విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమాలలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ప్రధాన కలశాలలోని పవిత్ర జలాలతో ఆలయ గోపుర శిఖర కలశానికి కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, విశిష్ట అతిథులుగా కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి విఎస్ విష్ణుపోర్తి, సిఐడి ఎస్పీ ఎంవిఎస్ స్వామి తదితరులు పాల్గొన్నారు. వేద స్వస్తితో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు మాట్లాడుతూ సంస్కృత భాషాభివృద్ధికి, సంస్కృత వికాసానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎనలేని కృషి చేస్తోందని వివరించారు. అనంతరం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆన్లైన్ ద్వారా అనుగ్రహ భాషణం చేశారు. ఆపై విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్యనభ్యసించే విద్యార్థులలో తమ ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకు ప్రతి ఏడాది తమ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం. అనేక భాషలు ఉన్నప్పటికీ కూడా, అనేక రాష్ట్రాల్లో వేరైనప్పటికీ కూడా దీన్ని ఒక సమతగా చూపించేటువంటి శక్తి సంస్కృతంలో ఉంది. ఆ సంస్కృతాన్ని ఇతోధికంగా వృద్ధి చేయడానికి, శాస్త్రాన్ని పరిరక్షించడానికి ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఈ విశ్వవిద్యాలయంలో 14 సంవత్సరాల నుంచి మేము యువ సమారోహం నిర్వహిస్తూ ఉన్నాం. యువశక్తికి కొంచెం ప్రోత్సాహం చేసినట్టయితే ఈ యువకులంతా కూడా హితోభివృద్ధిగా మన భారతదేశాన్ని ఒక సమగ్రత, ఏకత, సమత వీటిని సాధించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ 4 దిక్కుల నుంచి వచ్చిన విద్యార్థులంతా కూడా తమ తమ ప్రతిభా ప్రదర్శనలను చూపించారు. ఈ సంవత్సరంలో మేము ఈ క్రీడా స్పర్ధలతో పాటు మన యోగా ప్రతియోగితలు అంటే యోగా స్పర్ధలు కూడా, యోగంలో కూడా మనం పోటీలు నిర్వహించాం. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. శ్రీ మహాస్వామి వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కంచి పీఠాధిపతులు కూడా ఇక్కడ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం విశ్వవిద్యాలయంలో 4 రోజుల పాటు 21 రాష్ట్రాల నుండి పాల్గొన్న
సుమారు 400 మంది విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన వారికి అతిథులు మెడల్స్ను, సర్టిఫికేట్ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వాగ్వర్ధిని పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంజి నందన్రావు, ఆచార్యులు గణపతి భట్, దక్షిణామూర్తి, రాఘవాచార్యులు, ఆచార్య రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పురాతన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శతాబ్దాల కాలం నాటి ఈ పురాతన ఆలయ పునః నిర్మాణ పనులకు భూమి పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు, కంచికామకోటి పీఠాధిపతుల వారి మంగళా శాసనాలతో భూమి పూజను వేదమంత్రోచ్చారణల నడుమ వేడుకగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపారు. ఆ తరువాత నవగ్రహ ఆరాధన, సర్వతోభద్ర ఆవాహిత దేవతలకు ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రతిష్టామూర్తులు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కేతమ్మ తల్లి, గణపతి, నందీశ్వరులకు పంచామృతాభిషేకం జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్టలను జరిపి పూర్ణాహుతి నిర్వహించారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ
సుప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థుల 11వ మహాసమారాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ సుయతీంద్ర తీర్థుల వారి మూల బృందావనానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని పూలమాలలతో అలంకరించగా పీఠాధిపతులు మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం శ్రీమఠం ప్రాకారంలో శ్రీ సుయతీంద్ర తీర్థుల వారి చిత్రపటాన్ని స్వర్ణ రథంపై ఉంచి భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకుని ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అళఘనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. 10 రోజుల పాటు ఆలయంలో విశేషంగా సాగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామి అమ్మవార్లకు కడు రమణీయంగా అలంకరణ చేసి విశాలమైన మండపంలో శేషవాహనంపై కొలువు తీర్చారు. ద్వాదశారాధన, పుష్పార్చన తదితర కార్యక్రమాలను జరిపి పలు రకాల మధుర పదార్థాలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు ఏకాంత సేవలో స్వామి అమ్మవార్లను సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. కర్నూలు జిల్లా ఆదోని మండలం డనాపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో గోపూజోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఆంజనేయ స్వామి మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు హారతులు సమర్పించారు. ఆపై ఆవరణలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి దాణా అందజేశారు. భక్తులు ప్రదక్షిణలు చేసి గోమాతను సేవించారు. అనంతరం ప్రాంగణంలో సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఘనంగా పుష్పార్చన నిర్వహించారు. పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఉపచారాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి పరివార దేవతామూర్తులకు పూలమాలలు, ఆభరణాలతో అలంకరణ చేశారు. అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చకులు స్వామివారికి పుష్పార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపదముక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగ ప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ
వారి పాపాలను రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.